హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి రమేష్ లవ్ లైఫ్. ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఇంకా మార్నింగే నేను ఇల్లులు అయితే నీట్గా తుడిచేసి తడిగుడ్డ అయితే పెడుతున్నాను. అంటే నార్మల్గా నేను నైటే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను, కానీ మాప్ పెట్టలేదు. ఇంకా మా చిన్నోడు నేను వెళ్తే కానీ పడుకోవట్లేదని చెప్పి వాడితో పాటు పడుకొని నేను ఇంకా అలానే నిద్రపోయాను. ఇక మార్నింగే త్వరగా లేచి ఇల్లులు అయితే తడిగుడ్డలు పెడుతున్నాను అనమాట. ఇంకా ఇది తడిగుడ్డ పెట్టేసి బయట కూడా నేను కడిగేసుకొని ముగ్గులు పెట్టేసుకుంటే నాకైతే పూజ అవుతుంది. మళ్ళీ మా అబ్బికేమో స్కూల్ ఉంది కదా, వాడికేమో లంచ్ బాక్స్లోకి రైస్ ప్రిపేర్ చేయాలి. ఇంకా అందుకని త్వరగా అయితే చేసుకుంటున్నాను అనమాట. నేను లేచేటప్పటికే 6 అయింది. ఇంకా మా వారేమో వాషింగ్ మిషన్ ఎకో టబ్ క్లీన్ అయితే వేశారనమాట. క్లీనింగ్కి అంటే 1 మంత్కి 2 మంత్స్కి అలాగా ఎకో టబ్ అడుగుతుంది కదా, ఇంకా అదైతే వేశారు. అది రన్ అవుతుందో పక్క అంటే మార్నింగే లేచి మోటార్ వేస్తారనమాట. మార్నింగే మోటార్ వేసుకోవాలి, వాటర్ వస్తాయి మాకు 6 o'clockకి. ఇంకా బయట కూడా నీట్గా కడిగేసుకున్నాను. ఇదిగోండి లోపల అన్నీ స్టిక్ పెట్టేశాను. లోపల బెడ్రూమ్లో కూడా పెట్టేశాను. స్లోగా ఇంకా వాళ్ళైతే లేవలేదని చెప్పి మళ్ళీ డోర్ వేస్తాను అనమాట. ఇంకా నైటే నేను సామాన్లు అవి నీట్గా కడిగేసుకొని ఉంచుకున్నాను కదా, అవి అయితే ఆరిపోయాయి, సర్దాలి. ఇంకా అంతలోపు పొయ్యి కూడా నైటే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా బొట్లు అవి పెట్టుకోలేదనమాట, ఇంకా మార్నింగే పెట్టుకుంటున్నాను. ఇక్కడ బొట్లు పెట్టేసి చాక్ పీస్తో అయితే చిన్నగా ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. పూజ అయితే ఇప్పుడు అవ్వదు నాకు, ఇంకా అందుకే ఇప్పుడు స్నానం చేయట్లేదు. మా అబ్బి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు స్నానం చేసి అప్పుడు పూజ అయితే చేసుకొని టిఫిన్ చేయాలి. ఇంకా ఈరోజు టిఫిన్లో కూడా నేను ఏమీ ప్రిపేర్ చేయలేదు. అంటే పిండి అది ఇంకా కొంచెమే ఉందన్నమాట, దోశ పిండి. నైట్ చట్నీ కొంచెం ఉంది. ఇంకా పిల్లలిద్దరికి 4 దోశలు అవుతాయి, ఇద్దరికి చెరుకో 2 అయితే తినిపించేస్తాను అంతే. ఇంకా మేమైతే మాకు ఇంకా బయట నుంచి ఏమైనా తీసుకొస్తారు, లేకపోతే ఇంకేదో ఒకటి అప్పుడు చేస్తాను. ఫస్ట్ అబ్బిని స్కూల్కి పంపించేయాలి కదా, అందుకని చెప్పి ఇంకా అబ్బి కోసం అయితే ఫస్ట్ దోశలు అయితే వేసేద్దాము, తర్వాత మన సంగతి చూద్దాం అనేసి అనుకున్నాం అనమాట. ఇంకా గంధంతో అయితే బొట్లు, గంధము కుంకుమ బొట్లు పెట్టేశాను. అలాగే ముగ్గు కూడా చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నాను అనమాట. ఈ ఎదర మాత్రం అది గట్టిగా రుద్దాను అనుకోండి, అది ఊడొచ్చేస్తుంది అనమాట. కలర్ పెయింటింగ్ ఉంది కదా అది, అందుకే అక్కడ గట్టిగా రుద్దట్లేదు. ఏదో కలర్ అయినా వేయొచ్చో లేదో నాకు తెలియదు, కలర్ వేస్తే బాగుంటుందేమో స్టవ్కి ఎదర. ఇంకా నేను ఇంతలా నీట్గా క్లీన్ చేసుకున్నానా, తర్వాత రైస్ పెట్టాను. బయట మళ్ళీ ఏదో పని చూసుకొని వచ్చే లోప ఇది పొంగిపోయింది. అక్కడే ఉంటే ఏమవ్వదు, కానీ మనం అలా పక్కకి వెళ్తే చాలా పొంగిపోతుంది. ఏంటో కరెక్ట్గా క్లీన్ చేసుకున్నప్పుడు మరీ పొంగిపోతాయి. ఇంకా తర్వాత నేను ఇక్కడ సామాన్లు నీట్గా అయితే ఎక్కడికక్కడ సర్దేసుకుంటున్నాను అనమాట. ఇంక ఈ డబ్బాలు అయితే అమ్మ సున్నుండ్లు మిక్చర్ అవి ఇచ్చిన డబ్బాలు అనమాట. ఇవి అయిపోయినాయి. ఇంక తర్వాత ఊరు వెళ్ళాం కదా, ఇవి ఇంకా కడగలేదు. ఇంక ఈరోజు అయితే కడిగేసి రాత్రి కాలేస్తాను. ఇంకా ఆ బాక్స్ స్టీల్ బాక్స్ ఏమో అభిది లంచ్ బాక్స్ అనమాట. పక్కన పెడుతున్న బాక్స్ ఏమో ఇదిగోండి, ఇదేమో లంచ్కి. నెక్స్ట్ ఇదేమో స్నాక్స్ బాక్స్ అనమాట. ఇంకా వాడు కర్రీ అది తీసుకెళ్ళడు, అందుకే కర్రీ బాక్స్ ఏమీ లేదు. వాడికి ఏదో ఒకటి రైస్ లాగే రైస్ ఐటమ్ విడిగానే చేయాలి, కర్రీస్ తీసుకెళ్ళట్లేదు. నాకు అదే బెంగగా ఉంటుంది. అస్సలు మంచి ఫుడ్ ఏం తినట్లేదు, ఎంత పెడదామన్నా వాడు తినట్లేదు. అయితే వాము రైసు, లేకపోతే లెమన్ రైసు, లేకపోతే ఎగ్ రైసు, ఇంక ఈ 3 తీసుకెళ్తున్నాడు అనమాట. వాడికి ఎలా అలవాటు చేయాలో కూరగాయలు నాకు అర్థం కావట్లేదు. ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది, వార్చేస్తున్నాను. వార్చేటప్పుడు కొంచెం పక్కకు వచ్చేసింది అనమాట, చేతి మీదకి వచ్చేసింది గంజి. వేడివేడిగా అయితే కాలింది. ఇంకా వాటర్తో అయితే అక్కడ కొంచెం క్లీన్ చేసేసాను. ఇక ఇదిగోండి దోశలు అయితే వేసేసాను. పిల్లలిద్దరూ లేచారు, వాళ్ళిద్దరూ బ్రష్లు అవి అయితే చేసేసుకున్నారు. ఇంకొక పక్క మా వారికి అయితే జీలకర్ర వాటర్ పెట్టించాను అనమాట. ఇంకా బయట ముగ్గులు అయితే వేసేసుకున్నాను. ఇక్కడ అలాగే బయట కూడా చిన్న ముగ్గులు వేసేసాను. చాక్ పీస్లు అయిపోయాయి, చూసుకోలేదు. ఇంకా 2 ఉన్నాయని చిన్న వేసాను. ఇంకా అభికి లంచ్లోకి వామన్నం చేసి పంపించేశాను. తర్వాత స్నానం చేసి నేను దీపారాధన చేసేసుకున్నాను. మా వారు బోండా తీసుకొచ్చారనమాట, ఇంకా అవైతే తిన్నాము. ఇక ఇక్కడైతే నేను మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. చిన్నోడేమో టీవీ చూస్తున్నాడు, నేనేమో ఇది ఏంటది
బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. ఒక్కొక్కసారి ఉల్లిపాయలు వేస్తాను, ఒక్కొక్కసారి వేయను అనమాట. ఈరోజు అయితే ఒక చిన్న ఉల్లిపాయ అయితే వేసి చేస్తున్నాను అనమాట. ఎలా అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం. లేదంటే మొత్తం ఉడికించేసుకొని స్మాష్ చేసుకొని నార్మల్గా తాలింపులు ఎండుమిర్చి వేసుకొని తాలింపు వేసుకున్నా బాగుంటుంది కదా. బంగాళదుంప ఫ్రైలోకి కాంబినేషన్ కింద ఇది మజ్జిగ చారు అయితే చేశాను. ఇంకా ఇదనమాట మా లంచ్. హాయ్ అండి, డిమార్ట్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి, అవైతే కడిగేసి వెళ్దామనేసి అనుకుంటున్నాను అనమాట. ఇంకా మా చిన్నోడైతే పడుకున్నాడు, మా వారేమో ఆఫీస్కి వెళ్ళారు వర్క్ చేసుకొని. అభిని స్కూల్ నుంచి తీసుకొని వస్తానన్నారు. అప్పుడైతే ఇంక అందరం కలిసి డిమార్ట్కి వెళ్తాము. అభి వచ్చేలోపు నేను ఈ గిన్నెలన్నీ కడిగేసానంటే ఇంక వాడు వచ్చిన తర్వాత నేనేమో జడ వేసేసుకోవాలి అంతే. మార్నింగ్ అందరం స్నానాలు చేస్తూ ఉన్నాం కదా, ఇంకా చిన్నోడు కూడా లేస్తాడు అంతలోపు. త్వరగా గిన్నెలు కూడా కడిగేసి నీట్గా ఇల్లులు అవి తుడిచేసాను. ఈ మొక్క చూడండి ఎంత బాగుందో, మా వారు తీసుకొచ్చారు. దీంట్లో ఈ పెబుల్స్ ఉన్నాయి కదా, ఇవైతే అస్తమాను మా చిన్నోడు వీటి కోసం ఆ మొక్క దగ్గరికి వెళ్తున్నాడు అనమాట. ఇంకా ఒక ఆకు కూడా చిన్నది కట్ అయింది, అందుకని ఇంకా ఇవైతే తీసేస్తున్నాను నేను. ఎందుకంటే వీటితో ఆడుకోవడం కోసం అస్తమాని ఇవి తీసుకోవడం కోసం వెళ్తున్నాడు అనమాట మొక్క దగ్గరికి. ఇంక ఇవి తీసేసి ఒక దగ్గర పెట్టేశానంటే ఇంకా మొక్క జోలికి వాడు వెళ్ళడు. ఏ దొంగ, నీ ట్రిక్ కదా రోజు. ఇంక రెడీ ఏముంది, అందరం రెడీ అయిపోయా ఉన్నాం. భయం లేదు. ఇదిగోండి అభి కూడా వచ్చేసాడు. ఇంకా అభినైతే ఇంటి దగ్గర దింపేసి మీరు అంతలో ఫ్రెష్ అప్ అయి ఉండండి, నేను చిన్న పని ఉంది ఇంకాను ఆఫీస్లో చేసుకొని వచ్చేస్తానని మా వారైతే వెళ్తున్నారు. మా వారు ఆఫీస్ వర్క్ చేసుకొని వచ్చేలోపు ఇంకా నేను రెడీ అయిపోయి పిల్లల్ని కూడా రెడీ చేసేసి ఉంచాలన్నమాట. ఇదిగోండి ముగ్గురం అయితే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇక నీట్గా ఒకసారి ఫేస్ వాష్ అయితే చేసేసుకొని నేను జడ వేసేసుకున్నాను. మా పిల్లలకి కూడా ఫేస్ వాష్ చేసి బొట్టది పెట్టాను అనమాట, హెయిర్ అది దువ్వి. ఇక మేము రెడీ అయిపోయాము, మా వారి కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా నాకు కూడా అన్ని పనులు అయిపోయినాయి ఇంట్లో, ఇంకేం లేవు. ఇంకా పక్క ఒకటి వేసేస్తున్నాను అనమాట. పక్క వేసేసి ఉంచామనుకోండి, పిల్లలు వచ్చిన తర్వాత ఎవరు పడుకున్నా కానీ వాళ్ళని వెంటనే పడుకోబెట్టచ్చు కదా, అందుకని చెప్పి అక్కడికి వెళ్ళిన ఇలాగే పక్క వేసేసి అప్పుడు వెళ్తాను అనమాట. ఇక ఇదిగోండి స్టార్ట్ అయిపోయాము, మా వారు వచ్చారు, ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక డిమార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా వారు మా అభి వెళ్ళి ఇంకా కింద బైక్స్ అయితే పార్క్ చేసి వచ్చేసారు. ఇక్కడ మా చిన్నోడు నేను ట్యాగ్ వేయించి ఉన్నామన్నమాట బ్యాగ్కి. ఇంక వీళ్ళిద్దరూ చూడండి ఏదో ఎప్పటి నుంచో ఇప్పుడే కలుసుకున్నట్టు హగ్ చేసేసుకుంటున్నారు. ఇంకా మా వారు ట్రాలీ కూడా తీసుకొచ్చేస్తున్నారు. ఇంకా ఈ ట్రాలీ అయితే ఎప్పుడు చిన్నోడిని ఎదురెక్కించుకుంటాము, వాడు దిగిపోతే మళ్ళీ అభి ఎక్కుతాడు, అలా అనమాట. ఇంక ఈసారి ఇద్దరు ఎక్కేశారు. చెప్పాలంటే డీమార్ట్స్లో ఈ ట్రాలీస్ లేకపోతే పేరెంట్స్కి చాలా ఇబ్బంది అయ్యేది కదా, కాసేపైనా సరే దాంట్లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళడానికి ఉంటుంది, లేకపోతే ఇంకా అలా ఎత్తుకోవడమే సరిపోతుంది పిల్లల్ని. ఇక ఫస్ట్ అయితే గ్రాసరీ దగ్గరికి వచ్చేసాము. అంటే కింద గ్రౌండ్లో ఉంటుంది కదా గ్రాసరీ మొత్తం. ఫస్ట్ పైనుంచి కిందకి అలా వచ్చేవాళ్ళం, కానీ ఇంకా మేము వెళ్ళే టైంకి మేము 4:30 అంటే 5 అయినట్టుంది వెళ్ళేటప్పటికి. అప్పటికి ఖాళీ ఉందన్నమాట. మళ్ళీ ఈవినింగ్ అయ్యే కొద్దీ రద్దీ ఎక్కువైపోద్ది కదా, ఇప్పుడే తీసుకుందాము అదే ఆ ట్యాక్స్ అవి వేయించడం అయ్యి త్వరగా అవుతాయని చెప్పి మేము ఇంకా ఫస్ట్ గ్రాసరీ తీసేసుకుంటున్నాము. ఎలాగో లిఫ్ట్లోనే కదా పైకి కిందకి తిరిగేది, దాన్ని మోసేది ఏమీ లేదు కదా అని ఇంకా ఇంట్లో కావాల్సినవన్నీ కూడా మా వారు తీసి పెడుతూ ఉన్నారు. నేనేమో ఇంకా ట్రాలీ దగ్గర పిల్లల దగ్గర ఉన్నానన్నమాట. ఇంకా మా పిల్లల హడావడైతే మామూలుగా ఉండదు. మళ్ళీ మా వారు కొన్ని తీసుకొచ్చి ఇంక ఇవైతే వేయించేస్తున్నారు ప్రైస్ ట్యాగ్స్. ఇక మళ్ళీ తర్వాత సెకండ్ ఫ్లోర్లోకి వచ్చామన్నమాట. ఇక్కడ మా అబ్బీకి చెప్పులు తీసుకోవాలి, పాపం వాడికి చెప్పులు ఉన్నాయి కానీ కొంచెం విరిగిందనమాట అది.
సో ఇంకా చెప్పులు అయితే తీసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చేసాము. అక్కడైతే ఇంకా అవంట వాళ్ళ ఫ్రెండ్కి ఉన్నాయంట. సేమ్ అమ్మ మా ఫ్రెండ్కి ఉన్నాయని చెప్తున్నాడు. ఇంకా అలా ఒకటి ఒకటి తీసి సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఎంతసేపు అనుకుంటున్నారు, అంతలోపు మా చిన్నోడు మళ్ళీ వెరైటీ చెప్పులన్నీ తీసి ఇది బాగుంది నాకు ఇది కావాలి అది కావాలి అంటున్నాడు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆల్రెడీ చిన్నోడికి కొన్నాము, అప్పుడు వాడు చెప్పు తెగిపోతే. ఇంకా ఇంట్లో ఇంకా 2 జతలు ఉన్నాయి, అవి ఇవి చిన్నవైపోయినాయి. ఇంక అందుకే వాడికి ఇప్పుడు తీసుకోవట్లేదు, ఇంకా అవికి ఒక్కడికే తీసుకుంటున్నాము. ఫైనల్గా అటు తిరిగి ఇవైతే సెలెక్ట్ చేసుకున్నాడు. బెల్ట్ చెప్పులు తీసుకున్నాం అనమాట. బాగున్నాయి, ఇంకా స్కూల్కి వేసుకెళ్ళడానికి కూడా బాగుంటాయి కదా అని చెప్పి ఇంక ఇవైతే తీసుకున్నాము. ఇక తర్వాత ఇక్కడ చూడండి 799 అంట టాప్స్. అసలు ఏముందా అసలు అనిపించింది నాకైతే. ఇక మేము అలాగా మా వారేమో టీషర్ట్ ఏదో ట్రైల్ వేసి వస్తాననేసి వెళ్తే ఇంకా మేము ఇక్కడ ఇలాగా తందనాలు ఆడుతున్నాము. అసలు మొన్న సంక్రాంతికి ముందు మా చిన్నోడు బర్త్డే అప్పుడు వచ్చినప్పుడు అసలు కలెక్షనే లేదండి. ఇప్పుడైతే టీషర్ట్స్ కలెక్షన్ అది బాగానే వచ్చింది. ఇంకా అప్పుడు లేదు మేము వచ్చినప్పుడు. ఇప్పుడు ఇంకేం తీసుకోవట్లేదు టీషర్ట్స్ ఏమి. ఇక్కడ ఇవన్నీ భలే ఉంటాయి కదా స్టీల్ కడాయిలు. మొన్న మా తోటికోడల దగ్గర చూసాను, బాగుంది అనిపించింది, కొనుక్కోవాలనిపిస్తుంది నాకు కూడా. కానీ ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడైనా తీసుకుంటాను. తర్వాత ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు తీసుకుంటాము. ఇప్పటికే మాకు బిల్లు చాలా ఎక్కువైపోతుంది ఈ గ్రాసరీ అవన్నిటికి. డీమార్ట్కి వచ్చి అన్నీ తీసుకుంటేనే మనం ఏదో కాదండి, మనం అంటే మన దగ్గర ఆ సిచ్యువేషన్ బట్టి మనం ప్రవర్తించాలి. ఇంకా కొంతమంది అయితే నన్ను పిసినారి అంటూ ఉంటారు. పిసినారిని కాదు, బాధ్యత అంతే. బాధ్యతగా ఉండాలి కదా. ఇంట్లో మా వారు ఒక్కరే కష్టపడుతున్నారు కాబట్టి చూసుకొని ఏది బాగా అవసరమో అత్యవసరమో అవైతే కొనుక్కుంటాను నేను. తర్వాత అయినా పర్లేదు అన్నది తర్వాతకి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాను. నాకు ఇప్పుడే కావాలని దేన్ని పట్టి కూర్చోను అసలు నేను. దీన్ని ఎవరు పిసినారుతనం అనుకున్నా మేమైతే బాధ్యత అనుకుంటాం అంతే. అలా అని మేము అవసరమైన ఐటమ్స్ అయితే ఏం కొనకుండా ఉండము. మాకు ఇంట్లోకి ప్రతిదీ ఉంటుంది. అసలు నా దగ్గర లేని వస్తువు ఏమీ ఉండదన్నమాట. మా వారు నేను అడగకముందే అన్నీ నాకు సమకూర్చేస్తారు. అలాగే మా ఇంట్లో ప్రతిదీ కూడా మా వారు మంచిగా ఆలోచించి అన్నీ కొన్నవే. ఇక తర్వాత అలాగా సరదాగా తిరుగుతున్నాం అనమాట. ఇవి చూడండి నెక్ పిల్లోస్. తర్వాత ఇవి చూడండి 500 అంట పిల్లలకి అనమాట. చాలా బాగుంటాయి కప్పుకోవడానికి, చాలా స్మూత్గా ఉన్నాయన్నమాట. ఇంకా 500 అంటే ఇంకా దాని క్వాలిటీ అలా ఉందిలేండి. ఇంకా మాకు ఇప్పుడు ఏమో అవసరం లేదు. తర్వాత ఇక్కడ రసగుల్లాలును గులాబ్ జామును కాంబో ప్యాక్ అంట, అవి అయితే చూస్తున్నారు మా వారు. ఇంక ఇక్కడ చాలా రకాల స్వీట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇదొకటి అయితే మా అబ్బాయి తీసుకోమంటున్నాడు అని చెప్పి ఇదొకటి తీసుకున్నాము. ఇంకా ప్రతిదీ కాదనకూడదు కదా పిల్లలు అడిగింది. ఇంకా అందుకని అది తీసుకొని ఇంకా బిల్లింగ్కి అయితే వచ్చేసాము. ఒక రైస్ బ్యాగ్ అయితే తీసుకున్నాము. ఈసారి మాకు ఇది ఎక్స్ట్రా యాడ్ అయిందనమాట పేమెంట్. అందుకని మాకు బిల్లు కూడా ఎక్కువ అయింది, 4200 అలా అయిందనమాట. ఇంకొకటి బిల్ అయితే వేయించేస్తున్నాము. బిల్లింగ్ దగ్గర మా అబ్బాయి చాలా చురుగ్గా ఉంటాడు, అన్ని తీసి ఐటమ్స్ అక్కడ పెడుతూ ఉంటాడు అనమాట. ఇక మేమైతే బిల్లింగ్ వేయించుకొని ఇంటికైతే బయలుదేరిపోతాము. బయట ఇంకా వీళ్ళకి ఐస్ క్రీమ్ ఇప్పించేసి ఇంటికి బయలుదేరిపోతున్నాము. ఇంకా అంతేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి హైప్ అని ఉంటుంది, హైప్ ఇవ్వండి ప్లీజ్ అండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.